కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళితే అక్కడ కానిస్టేబుల్ బాధితురాలిని నమ్మించి తిరిగి మళ్లీ అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బొమ్మనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని కానిస్టేబుల్తో పాటుగా మరొకరిని అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 17 ఏళ్ల మైనర్ బాధితురాలు బొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటోంది. ఆమెకు తన ఇంటి పొరుగున ఉన్న వివాహేతుడైన విక్కీతో పరిచయం ఏర్పడింది. విక్కీ మైనర్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. బాధితురాలు తన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ క్రమంలో కానిస్టేబుల్ అరుణ్ బాధితురాలితో స్నేహం పెంచుకున్నాడు. ఆమెకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా తనకు తెలిసిన వాళ్ల దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఆమెను బెంగళూరులోని హోటల్కు పిలిపించి కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలిపాడు. మత్తులోకి జారుకున్నాక ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఎవరికైనా ఈ విషయాన్ని చెబితే చంపేస్తానని, అంతేకాకుండా నీ ప్రైవేట్ వీడియోలు తన వద్ద ఉన్నాయని, వాటిని సోషల్ మీడియా లీక్ చేస్తానని హెచ్చరించాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పడంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కానిస్టేబుల్ అరుణ్తో పాటుగా గతంలో అత్యాచారం చేసిన విక్కీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులిద్దరిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.